జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయ పెట్టుబడిగా రైతు భరోసా వచ్చేది. పంట నష్టపోకుండా పంటల బీమా ఆదుకునేది. యూరియాతో పాటు పురుగుల మందులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లోనే అందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ పోయాయి. ఎన్నికల ప్రచారంలో రైతు భరోసాను 20,000కు పెంచి ఇస్తామన్న హామీని చంద్రబాబు 6 అడుగుల లోతులో పాతేశారు. పవన్ కళ్యాణ్ తన బాస్ చేస్తోన్న దుర్మార్గానికి వత్తాసు పలుకుతున్నారు. నమ్మి ఓటేసినందుకు రైతులు భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ఇంత కష్టం వచ్చినా రైతును ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా అండదండలను అందించారు. ఈ క్రాప్ నమోదు చేయించడం ద్వారా పంటలకు బీమా చేయించారు. తద్వారా పంట నష్టపోయిన రైతులకు మంచి పరిహారాన్ని అందించారు జగన్మోహన్ రెడ్డి. దానికి తోడు వ్యవసాయానికి పెట్టుబడిగా రైతు భరోసాను అందించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల జోడీ అధికారంలోకి వచ్చాక పంటల బీమా అన్నదే లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మిర్చి రైతులకు పంటల బీమా కిందే ఎకరాకు 48,000 రూపాయల దాకా అందింది. మరో 15,000 రైతు భరోసా కింద ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండు లేకపోవడంతో తాము నిండా మునిగామని రైతులు ఆరోపిస్తున్నారు. పోయిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కట్టి ఒక్కొక్క మిర్చి రైతుకి 48,000 వేసాడు ఎకరానికి. ఇన్సూరెన్స్ ఆయన కట్టాడు గవర్నమెంట్కి. నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ మిర్చి ధరలు పడిపోయినాయి. మేము ఒక పిల్లోడిని ఆదివారం రోజు కాలేజీకి పంపించకుండా భార్య భర్తలు అంత కష్టపడ్డా మాకు సంవత్సరానికి 50,000 రావట్లా. రైతు భరోసా కూడా లేదు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు. రైతుకి అన్ని రకాల ఏ పెట్టుబడి ఉంది. మరి పెట్టుబడి ఎట్లా తీసుకొచ్చారు? పెట్టుబడి ఏదో పంట పండుతుంది, పంట పండినాక దిద్దుదామని అప్పులు తెచ్చినాము, పెట్టినాము. తర్వాత ఇవి ఎంత వచ్చేది తెలియదు. ఇంకా అప్పులు మళ్ళీ వడ్డీలు పెరిగిపోతుంటాయి. పడినప్పుడు అప్పులు కట్టుకోవాలి. అది మా పరిస్థితి, రైతు పరిస్థితి. కరోనా సమయంలోనూ జగన్మోహన్ రెడ్డి తమను ఆదుకున్నారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. చాలా గిరిగోసరంగా ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. రైతులే చాలా మంది చచ్చిపోతారు. పోతా ఈ 5 సంవత్సరాలు లేని పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. అంతలో కరోనా అప్పుడు పోతా 20,000 వేసి దగ్గర దించి రైతులు కూతబెట్టి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించిన ఉండదు. ఆ రోజు తిన్నారు, అన్నం తిన్నారు, ఇళ్ళలో కూర్చొని పెద్ద దిగులు లేదు, ఆలోచన లేదు. ఈరోజు ఈ 10,000కు తేజ అడుగుతారంటే అసలు తేజ కింట ఎంతమంది పోతున్నారు? 20 మంది పోతుంటే 20 ఆళ్ళు ఎంత అవుతుంది? మనిషికి 600 ఇచ్చి రామ్మ అని వాళ్ళకి అన్ని చేస్తే వాళ్ళు కోసి పిల్లోళ్ళని చేసుకొచ్చి కోస్తే వాళ్ళని ఏమనాలి? పాపం వాళ్ళకి సేవ చేస్తున్నాం. వీళ్ళందరికీ ఎవరు మనం కడుపు లేక మెతుకుపోవడం. రైతులు సావలేక బతకలేక నెత్తరవుతుంది కళ్ళల్లో. రైతులకు చాలా సమస్యలు ఎదురైనాయి. రైతే రాజని కూటమి పాలకులు కబర్లు బానే చెప్తారు, కానీ రైతు కష్టాల్లో ఉంటే మాత్రం ఆదుకున్న పాపాన పోలేదని రైతులు మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై తమను నిలువునా దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దారుణము ఇంత పరిస్థితి ఎప్పుడు లేదు. నేను పుట్టినాకు తిరగం ఇంత దారుణమైన పరిస్థితి అనమాట. ఏ వస్తువుకి రేటు ఉంది కానీ మిర్చి అంటే ఎందుకు లేదు? ప్రతి ఒక్కటి ఉందిగా రేటు. దీనికి ఎందుకు లేదు? కచ్చిపు ఇది అంతా 40 రూపాయలు. ఇది మిరగాయలు ఎంత కేజీ కోతి అంత. అసలు కూలీలు కోతి 25 రూపాయలు తీసుకుంటారు కేజీకి. మన కాడికి వచ్చరికి ఎందుకు ఇంత దారుణంగా అడుగుతారు వీళ్ళు? కుంభక్కి లేకుండా రాష్ట్రం కేంద్రం ఎందుకు పట్టించుకోవటం లేదు? కేంద్రం రైతు అంటే ఇంతలా యార్డు, ఇంతలా గుంటూరు మిర్చి యార్డులో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇది ప్రతి ఒక్కదానికి తెలిసిపోయిందే కదా దేశానికి. ఇది ఒక్కో ఎకరానికి 1,00,000కు పైగా నష్టపోవటం అంటే అంతకన్నా విషాదం ఇంకేముంటుంది? అంతకన్నా ఘోరం ఇంకేముంటుంది? అంతగా రైతులు నష్టపోయినా పాలకులు రైతులు ఆదుకునే ఆలోచనలు కూడా చేయకపోవటాన్ని మించిన దుర్మార్గం ఏముంటుంది? ఈ సంవత్సరము చాలా తక్కువ ధరమై పడిపోయింది, గిట్టుబాటు ధర లేక. సంవత్సరం అంతా మేము రైతులు 5 ఎకరాలు వేసింటే మిరప, అక్కడ మద్దతు గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ పంటలు సరిగ్గా లేదు. చాలా దారుణం అయిపోయింది ఈ సంవత్సరం రైతులు. ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు వేసాం మేము. 5 ఎకరాలు వేసింటే వచ్చింది 100 సెంచులు వచ్చేవి అంతే. అక్కడ ఇంకా పెట్టుబడి పెరిగిపోయింది కానీ ఇక్కడ దిగుబడి లేదు. ఇక్కడ వచ్చేసరికి మేము మార్కెట్స్ వచ్చేసరికి 10,000, 8,000 అడుగుతున్నారు రేటు. మాకు గిట్టుబాటు ధర లేక. మేము రైతు. ఎకరానికి ఎంత నష్టం? ఎకరాకి మేము పెట్టింది 3 లక్షలు పెట్టింటే 1,00,000 రూపాయలు వచ్చింది అంతే. 3 లక్షలు పెట్టుబడి పెడితే 1,00,000. కూలీలు అంతా మందులు విపరీతంగా పెరిగిపోయినాయి కంపెనీలో. అక్కడ 100 లక్షలు పెరిగిపోయి కూలీలు అన్న పెట్టుబడి అన్ని పోతే 3 లక్షలు ఎకరాకి అంటే 1,00,000 రూపాయలు వస్తుంది సంవత్సరం అంతే. ప్రపంచంలో ఏ వస్తువును ఉత్పత్తి చేసిన వారైనా తమ ఉత్పత్తులకు తామే ధరలు నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది.
ఒక్కో రైతుకు మాత్రమే తాను పండించిన పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకునే వీల్లేదు. ఇది మన ప్రభుత్వాల తీరు. దీనిపైనే రైతులు పాలకులను నిలదీస్తున్నారు. 12,000 13,000 అంతకుముందు సంవత్సరం 25,000 కమ్మినాం. ఈ సంవత్సరం సగానికి సగం ఏం లేదు. అప్పుడు 300 కూలి, ఇప్పుడు 500 కూలి. ఏ గిట్టుబాటు ధర ఏం లేదు. ఇంకా ఏం ఎత్తగిలిసాల్సిందే రైతులు. ఏం పని లేదు. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చాక నాశనమైంది. అప్పు మీరు ఏమన్నా 2 లక్షలు ఎకరాకు పెట్టుబడి, మందులు అయితే బలం మందులు. వాళ్ళు మా పురుగు మందు వాళ్ళు ఏ రేటు పెట్టినా ఆ రేటుకి కొనాలా. మనము పండించుకున్న రైతుకు మనకు లేదు చెప్పడానికి. వాళ్ళు ఒక పెన్ను తయారు చేస్తే 5 రూపాయలు అంటే 5. మనం మిరగాయలు కొనక్కొస్తేనేమో మనం చెప్పడానికి లేదు. వాళ్ళు ఆ రేట్ అయితే ఆ రేటు. ఏం చేయాలి మనం రైతులం? రైతు చల్లగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన పాలకులు కొందరే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రైతులతో పాటు అందరూ చల్లగా ఉండాలని అనుకునేవారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే రైతు బిడ్డగా వ్యవసాయానికి అండగా నిలిచేందుకు ఎన్నో విధానాలను రూపొందించారు. రైతులకు రుణమాఫీ చేయించిన మొట్టమొదటి పాలకుడు వైఎస్ఆరే. రైతుకు ఉచిత విద్యుత్ను అందించిన ఘనత ఆయనదే. ఇక రైతులకు ఈ క్రాప్ ద్వారా పంటల బీమాను, వ్యవసాయానికి పెట్టుబడిగా రైతు భరోసాను, రైతులకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు, ఇతరాత్రా వ్యవసాయ పనిముట్లను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలనే ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఈ ముగ్గురిని మర్చిపోలేమంటున్న రైతులు చంద్రబాబు నాయుడు మాత్రం తమను నిండా ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయాల్లో కానీ ఎక్కడైనా అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వచ్చి శాల చుట్టూ తిరిగి పనులు చేశారు. ఏదైనా తుఫాను వచ్చినా దాన్ని రాసుకొని కొంత నష్టపరిహారం ఇచ్చారు. ఇప్పుడు ఏదీ లేదండి. రైతు బాగా దెబ్బతినిపోయిండు. ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెబుతున్నానండి, మరి రైతు లేనిది రాజ్యం లేదంటారు. రైతు దేనికండి? ఒక జగన్మోహన్ రెడ్డి వారి వల్లే ఇది రైతు ప్రభుత్వం అయిపోయింది. రాజశేఖర రెడ్డి వారి వల్లే రైతు ప్రభుత్వం అయింది. ఎన్టీఆర్ చేశాడు ఒకప్పుడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేదు. ఏ కాడికి హైటెక్ అంటాడు. రైతు లేనిది ఆడుంటుందండి. రైతు లేనిది అన్నం రైతే కదా పండించేది. కోట్లు మనం తినం కదా. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నటన నుంచి బయటకు రావాలంటున్నారు రైతు సంఘాల నేతలు. రైతులకు న్యాయం చేయకపోతే అన్నదాతల తరపున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ అన్నారు చంద్రబాబు. కానీ ఆయన విధానాలు అన్నదాత దుఃఖీభవ అన్నట్లుగా ఉన్నాయంటున్నారు మేధావులు. అందరికీ అన్నం పెట్టే రైతు కంట్లో కన్నీరు కారితే అది రాజ్యానికి శ్రేయస్కరం కానే కాదంటున్నారు సామాజికవేత్తలు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు డ్రామాలాపి కార్యాచరణలోకి వస్తారా?